హాయ్ ఐమ్ హర్షిత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియాకి ఏం చేశారు అనే వాళ్ళకి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. సొల్లు సోది లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్సెస్ ఇండియా టుడే, వాట్ హీ డ్రీమ్డ్ వర్సెస్ వాట్ వి బికేమ్ మాట్లాడుకుందాం రండి. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా కమిటీస్ ఉన్నాయి. అడ్వైజరీ కమిటీ హెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా గ్యాదర్ చేశారు. మన బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ కమిటీని లీడ్ చేశారు. అంటే నేను ఇందాక చెప్పిన ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఈక్వాలిటీ బిఫోర్ లా అవి జస్ట్ కాన్సెప్ట్సే కాదు, అవి ఎన్ఫోర్సబుల్ గ్యారంటీస్ అని చెప్పిన వారు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈ కాన్స్టిట్యూషన్ కి ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్. బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ లో నో బక్వాస్, నో ఫ్యాన్సీ స్లోగన్స్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ అది ఒక రెవల్యూషనరీ ఐడియా. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ December 9th, 1946 లో జరిగింది. అదే కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? November 26th, 1949. ఫైనలైజ్ అవ్వడానికి లిటరలీ 2 years, 11 months, 18 days పట్టింది. మన కాన్స్టిట్యూషన్ లో 2000+ అమెండ్మెంట్స్ ని డ్రాఫ్ట్ స్టేజ్ లోనే కరెక్ట్ చేశారు. వరల్డ్ లో లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ మందే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, డ్రాఫ్టింగ్ కమిటీ మన కాన్స్టిట్యూషన్ కి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చింది అండ్ స్ట్రక్చర్ తీసుకురావడంలో క్రూషియల్ పార్ట్ ప్లే చేసింది. ఓవర్ 300 మెంబర్స్ డిస్కస్ చేసి గ్లోబల్ లెవెల్లో మల్టిపుల్ కాన్స్టిట్యూషన్ ని చూసి అందులో బెస్ట్ తీసుకొచ్చి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టారు. ఛాంపియన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, దాట్స్ ఎ రెవల్యూషన్. సోషల్ చేంజ్ కోసం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఒక వెపన్ అని నమ్మిన వారు మన బిఆర్ అంబేద్కర్. హాస్టల్స్ ఓపెన్ చేశారు, స్కూల్స్ ఓపెన్ చేశారు, దళిత్స్ కి స్కాలర్షిప్స్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ కి కూడా స్కాలర్షిప్స్ ఇచ్చారు. అండ్ చాలా మందిని ఎడ్యుకేషన్ లో, జాబ్స్ లో పుష్ చేశారు. అండ్ అది నేను చారిటీ అని చెప్పను, అది కంపెన్సేషన్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, పబ్లిక్ వాటర్ యాక్సెస్ కానీ, కనీసం వాళ్ళని మనుషుల్లా చూసే వాళ్ళు కూడా కాదు. అయినా కొన్ని మాస్ మూమెంట్స్ వాటిని డిమాండ్ చేశాయి. అప్పుడే టెంపుల్లోకి దళితుల్ని ఎంట్రీ ఇచ్చారు. యాక్సెస్ టు పబ్లిక్ వాటర్ సోర్సెస్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఆయన కూడా ఒక విక్టిమ్ కాబట్టి, ఆయన కూడా ఒక హిందూ దళిత ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాబట్టి. ఒరిజినల్లీ రిజర్వేషన్ విషయాలకు వస్తే దళితులు, ఆదివాసులు విచ్ మీన్స్ ఎస్సీ అండ్ ఎస్టీ, వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ 1950లో కాన్స్టిట్యూషన్ లో పెట్టారు. బట్ అది 10 years వరకే అని బిఆర్ అంబేద్కర్ గారు రాయించారు. అంటే 1950లో రాశారు కాబట్టి 1960 వరకు ఇయర్స్ నుంచి పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని రిపీట్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా 2024లో 2030 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ 104th అమెండ్మెంట్ యాక్ట్. నేను ఈ కాన్సెప్ట్ ని బ్రేక్ డౌన్ చేయాలని అనుకోవట్లేదు. మొత్తానికి ఈ రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ అనేది మంచిదా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. ఉమెన్స్ రైట్స్, ఇగ్నోర్డ్ బ్యాటిల్స్. అంబేద్కర్ ఫోర్ట్ ఫర్ హిందూ కోడ్ బిల్స్ అండ్ జెండర్ రైట్స్. ఇన్ రియాలిటీలో మెరిటల్ రేప్స్ స్టిల్ లీగలైజ్డ్. ఆనర్ కిల్స్ స్టిల్ కామన్. ఆనర్ కిల్స్ అంటే ఒక ఫ్యామిలీలోని మేల్ మెంబర్ ఫీమేల్ మెంబర్ ని చంపేయడం. ఇంకా దానికి ఆర్గ్యుమెంట్స్ లేవు. మన ఉమెన్స్ ఈక్వాలిటీ ఇంకా చెక్ బాక్స్ లోనే ఉంది. అది గోల్ ఎప్పటికీ కాలేదా? మనము నారీ శక్తి అని ప్రతి ఇయర్ జరుపుకుంటాం, స్టిల్ విక్టిమ్ నే బ్లేమ్ చేస్తాం. ఈ టాపిక్ గురించి ఎంత చెప్పినా అయిపోదు. అండ్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ గురించే కాదు, హిందూ కోడ్ బిల్ బ్లాక్అవుట్ చేస్తే ఆయన రిజైన్ కూడా చేశారు. ఉమెన్ కోసం రైట్ టు డివోర్స్, దీని మీద కూడా యాక్ట్ చేశారు. అండ్ హీ బిలీవ్ జెండర్ ఈక్వాలిటీ ఈస్ నాన్ నెగోషియబుల్. బట్ ఇన్ 2025 ఇట్ ఈస్ స్టిల్ #నారీ శక్తి, #ఎంపవర్మెంట్. డ్రీమ్ వర్సెస్ రియాలిటీ. ఆయన ఎప్పుడో చెప్పారు పొలిటికల్ డెమోక్రసీతో పాటు సోషల్ డెమోక్రసీ కూడా అవసరమని. అంటే రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదు, సామాజిక స్వాతంత్రం కూడా కావాలని. మన కంట్రీ ఇది విని వదిలేసింది అనుకోండి, ఓకే షూర్, ఎలక్షన్స్ కోసం పొలిటికల్ డెమోక్రసీ రైట్, సోషల్ డెమోక్రసీ, సోషల్ ఈక్వాలిటీ మళ్ళీ చూద్దాంలే. క్యాస్ట్ సిస్టమ్ అని అంటారా? అబ్బో అది ఇంకా బ్రతికే ఉందండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లో బేర్లీ 6%. మాన్యువల్ స్కవేంజింగ్, ఇదైతే పీపుల్ ఇంకా చంపేస్తుంది. ఐఫోన్స్ కొత్తగా అప్డేట్ అవుతున్నాయి కానీ యూజింగ్ క్యాస్ట్ యాజ్ అ వెడ్డింగ్ బయోడేటా. టుడేస్ పొలిటికల్ పంచ్ లైన్ ఏంటంటే యూజ్ CASTE 10 క్యాస్ట్ 10 promo code for instant votes. Caste is equal to vote bank strategy అయిపోయింది. ఈ రోజుల్లో ఆయన ఐడియాస్ ని ఎవరు ఫాలో చేయట్లేదు, బట్ ఆయన ఇమేజ్ ని మార్కెట్ చేశారు. స్టాచ్యూస్ గురించి చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అందరూ ఆయన పేరుని కోట్ చేస్తారు. ఆయన ఒక ప్రొటెస్టర్, పొలిటీషియన్ కాదు.
ఇండియా ఆయన్ని మర్చిపోదు. అలా అని ఆయన ఫిలాసఫీని ఎవరైనా ఫాలో చేస్తున్నారా? లేదు. అండ్ యెట్ దేర్ ఈస్ హోప్. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ గురించి అడగలేదు. హీ ఆస్క్డ్ ఫర్ us టు బి అవేర్, టు క్వశ్చన్, టు రీడ్, టు ఫైట్. వైలెన్స్తో కాదు, ఐడియాస్తో. నాకైతే ఇంకో అంబేద్కర్ విగ్రహం వద్దు, ఆయన ఐడియాస్ కావాలి. అవి స్టోన్స్ మీద కార్వ్ చేయడానికి కాదు, దే షుడ్ కార్వ్ ఇన్ అవర్ కరేజ్. ఈయన్ని వర్షిప్, మొక్కాల్సిన అవసరం లేదు, ఆయన వేసిన బాటలో నడిస్తే చాలు. ఇప్పుడు ఆ రెండు కూడా ఎవరు చేయడం లేదనుకోండి, కానీ ఇది నిజం, ఇండియాకి ఆయన అవసరం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.